జై వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్య వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్య అన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అతిపెద్ద పుణ్యక్షేత్రం. హరిహరులు ఇద్దరు కూడా ఒకే చోట వెలిసినటువంటి తెలంగాణలోనే అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ అన్ని ప్రాంతాల నుండి కూడా వేములవాడ రాజన్న దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. దర్శనం చేసుకున్న భక్తుల సౌకర్యార్థం అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి పేదవారి సౌకర్యార్థం అయితేనేమి, కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా ప్రతినిత్యం మన సత్రం ఆధ్వర్యంలో టెంపుల్ పరిసర ప్రాంతాల్లో, పార్కింగ్ స్థలంలో, వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం దాతల సహకారంతో అక్కడ ఉన్నటువంటి భక్తులకైతేనేమి, నిరసులకైతేనేమి ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మనం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామో ఈ రోజుతో 1690వ రోజు మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా ఎంత ఎండ కొట్టినా, వర్షం కొట్టినా, ఏ కాలమైనా, ఏ రోజైనా, పండగ దినం కానీ ఏది కానీ ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా అక్కడ అన్నదాన కార్యక్రమం మనం నిర్వహించడం. ఈ ప్రతిరోజు మనం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి దాతలందరూ కూడా మంచి దాతృత్వంతో, మనసుతోటి, మంచి మనసుతోటి వారి పెళ్లి రోజు అయితేనేమి, వారి పుట్టినరోజు అయితేనేమి, వివిధ సందర్భాలుగా ప్రతిరోజు కూడా మనం నిర్వహించేటువంటి యొక్క అన్నదాన కార్యక్రమానికి ధన వస్తు రూపేణ సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు మనం అన్నదానం నిర్వహించినామో ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు మైలారపు లింబాద్రి లక్ష్మి దంపతుల కూతురు అల్లుడు ముక్క అజయ్ భవానీ దంపతుల పెళ్లి రోజు ధర్మపురి, ఆకుల వెంకటేశం రాజమణి దంపతుల కూతురు భవానీ గారి పుట్టినరోజు సిద్దిపేట్, బుక్క సత్యనారాయణ రమాదేవి దంపతుల పెళ్లి రోజు తిరుమలగిరి, బొందుగుల చంద్రశేఖర్ గుప్తా గారి సోదరుడు రాజేందర్ శ్రీదేవి దంపతుల పెళ్లి రోజు ఎల్లారెడ్డి, గట్టు రాములు విజయ దంపతుల మనుమరాలు వర్ణిక గారి పుట్టినరోజు బావుసాయిపేట, పొట్టి జగదీష్ బాబు శిరీష దంపతుల కూతురు చార్విక గారి పుట్టినరోజు హైదరాబాద్, మా మిత్రుడు, మా శ్రేయోభిలాషి వేములవాడ వాస్తవుడు విశ్వనాథుల శ్రీనివాస్ గారి పుట్టినరోజు వేములవాడ, మరియు తాటిపల్లి శ్రీనివాసులు గారి తండ్రి కీర్తిశేషులు తాటిపల్లి జగన్నాథం గారి జయంతి హైదరాబాద్. ఏదైతే ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి దాతలందరికీ కూడా సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ రారేశ్వరుని ఆశీస్సులు, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి, వేములవాడ భీమన్న ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని, వారి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి, అష్ట ఐశ్వర్యాలతోటి తులతూగాలని, వారి జీవించాలని సందర్భంగా వారందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మేము నిర్వహించే ప్రతి కార్యక్రమానికి కూడా ఒక్క అన్నదానమే కార్యక్రమం కాకుండా మనం ప్రతి అమావాస్య రోజు కూడా పితృదేవతల జ్ఞాపకార్థం, పెద్దల జ్ఞాపకార్థం మన సత్రంలో బ్రాహ్మణోత్తమునికి, మహేశ్వరునికి ప్రతి నెల కూడా వారికి నిత్యావసర సరుకులు, సాహిత్యం ఇచ్చుకుంటూ టెంపుల్ వద్ద కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మొన్నటి అమావాస్య 15వ నెల, ప్రతి అమావాస్యకు కూడా దాతలందరూ కూడా ధన వస్తు రూపేణ సహకరిస్తారు. అలాగే శివరాత్రి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం, అల్పార కార్యక్రమం, శ్రీరామనవమికి పులిహోర పంపిణీ, కార్తీక మాసంకు భీమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం, సంక్రాంతికి ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, అనేక కార్యక్రమాలు కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. మన సత్రంలో పారాయణ కార్యక్రమం, అనేక కార్యక్రమాలు, అభిషేకాలు, మనం శివరాత్రి రోజు పెద్ద ఎత్తున అభిషేకాలు, మహాశివరాత్రి అభిషేక కార్యక్రమాలు, గోశాలలో గోవులకు అరటి పండ్లు మరియు గ్రాసం, అనేక కార్యక్రమాలు మనం కొంతమంది పేదవారికి కూడా
ఆర్థిక సాయం చేయడం, వారి ఆరోగ్యపరంగా వారికి మనం ఆర్థిక సాయం ఒక ఇద్దరు విద్యార్థులకు కూడా మనం ఒక వారు పాపం కడు పేదవారు వారికి కూడా గుప్తదాతలు ఇద్దరు ఇస్తే వారికి కూడా ఆర్థిక సాయం చేయడం, వాళ్ళు పేరు వెల్లడించవద్దని చెప్పిరు సందర్భంగా వారందరికీ కూడా మనం నిర్వహించే కార్యక్రమాలన్నిటికీ కూడా దాతలందరూ కూడా ముందుకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ధన వస్తు రూపేణ సహకరిస్తున్న దాతలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరోసారి ఈనాటి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న దాతలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానంల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. అక్కడ పాపం అక్కడ పేదవారు వాళ్ళని చూస్తుంటే బాధ అనిపిస్తుంటే, ఇంత మన అన్నం పెడితే మన అన్నం కొరకు ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనం అన్నం తీసుకుపోయి అక్కడ పెట్టగానే వాళ్ళు మనల్ని దీవిస్తారు. వాళ్ళు మన అన్నదానాన్ని స్వీకరించి మన కుటుంబాలు అన్నీ చల్లగా ఉండాలని దీవిస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి పేదవారైతేనే, భక్తులైతేనే పాపం ఎండలో వచ్చి దర్శనం చేసుకొని ఇంత బుక్కెడంత అన్నం దొరకగానే వాళ్ళు సంతృప్తి పడి వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ సందర్భంగా మరోసారి దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై వాసవి మాత, జై జై వాసవి మాత.